లక్నో వర్సెస్ పంజాబ్ లైన్ మిస్ అయితే బంతి మైదానం కూడా మిస్ అవుతుంది. ఐపీఎల్ సీజన్ 17లో 11వ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మార్చి 30న జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకేనా క్రికెట్ స్టేడియంలో శిఖర్ ధవన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. లక్నో సుమారు 6 రోజుల తర్వాత శనివారం పంజాబ్ తో తలపడనుంది. రాహుల్ నేతృత్వంలోని లక్నో జట్టు రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని ఆ టీం లక్ష్యంగా పెట్టుకుంది. మరోపక్క తను రెండో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన తర్వాత తిరిగి పుంజుకోవాలని పంజాబ్ ప్లాన్ చేస్తుంది. శిఖర్ ధవన్ నేతృత్వంలోని ఈ జట్టు తమ ఫస్ట్ మ్యాచ్ లో ఢిల్లీని ఓడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సీజన్ లో ఇంకా బోనీ చెయ్యని లక్నో సూపర్ జైంట్స్ ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షో చేయాలనుకుంటున్నారు. లాస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ కేఎల్ రాహుల్ 44 బంతుల్లో 58 పరుగులు చేసిన 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేదని పరిస్థితి నెలకొంది. ఆ మ్యాచ్ లో నికోలస్ పురాన్ 64 పరుగులు రాణించిన మిగిలిన వారిలో మెజారిటీ బ్యాటర్ సింగిల్ డిజిట్ కి పరిమితమైపోయాయి. ఇక బౌలింగ్ విభాగంలో కృణాల్ పాండ్యా మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే చేశారు. మరోవైపు తన ఫస్ట్ మ్యాచ్ లో శిఖర్ ధవన్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు 4 బంతులు ఉండగానే బోని కొట్టింది. ఆ తర్వాత మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్ టోర్నమెంట్ లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 3 సార్లు తలపడ్డాయి. ఈ 3 మ్యాచ్లలోనూ లక్నో 2 సార్లు గెలవగా పంజాబ్ ఒకసారి గెలిచి సాధించింది. ఇందులో భాగంగా 2022లో జరిగిన మ్యాచ్ లో 20 పరుగులతో 2023లో జరిగిన మ్యాచ్ లో 56 పరుగులతో లక్నో గెలవగా అదే ఏడాది లక్నోపై పంజాబ్ 2 వికెట్ల తేడాలో గెలుపొందింది. ఇక పంజాబ్ పై ఇప్పటి వరకు లక్నో అత్యధిక స్కోరు 257 కాగా లక్నోపై పంజాబ్ టాప్ స్కోరు 201. పిచ్ రిపోర్ట్ ఎకానా క్రికెట్ స్టేడియం బ్యాటర్లు స్వర్గధామం అని చెబుతున్నారు. ఈ పిచ్ బ్యాటర్లకు బాగా సహకరిస్తుందని, ఇదే సమయంలో స్లో బౌలర్లకు కూడా కొంత సహాయం అందించవచ్చని చెబుతున్నారు. లైన్ మిస్ అయితే బంతి మైదానాన్ని మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు. ఐపీఎల్ 2024 కోసం ఈ స్టేడియం ను ఉపయోగించడం ఇదే తొలిసారి.